ఈ అబ్బాయి అనుకోకుండా ఒక చెక్క వంతెన మీద జారాడు. అది చాలా పాత వంతెన. అక్కడి నుంచి పడితే కింద కొన్ని వందల మొసళ్ళు అతన్ని తినేయడం ఖాయం. ఇంతలో అతను వెంటనే ఊగుతున్న వంతెన తాడును పట్టుకున్నాడు. ఎలాగో లాగి అతనికి ఆమె సాయం చేసి ఇద్దరూ ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ వాళ్ళు బ్రిడ్జి దాటబోతుండగా ఆమె ఒక్కసారిగా కేక వేసింది. ఆమె ముందే ఒక ప్రమాదకరమైన విలన్ నిలబడి ఉన్నాడు. అతను ముందుగానే పొదల్లో దాక్కుని ఇప్పుడు అన్ని దారులు మూసేశాడు. వారు ఇరువైపులా పూర్తిగా చిక్కుకున్నారు. ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఇద్దరినీ పట్టేశాడు. అతను భయంతో వణికిపోతుండగా అతన్ని బెదిరించాడు. సరాసరిగా లొంగిపో, లేదంటే దీని పరిణామం వీళ్ల ప్రాణాలతో ముడిపడి ఉంది అంటాడు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నా అతను తేలిగ్గా లొంగేవాడు కాదు. అతను మెల్లగా ఒక పక్కకు కదిలి తాడును పట్టుకుని ఆమె భార్యకి మరియు కొడుకుకి సిగ్నల్ ఇచ్చాడు. కొడుకు అర్థం చేసుకున్నాడు ఏదో పెద్దది జరగబోతుంది అని. అతను కూడా తాడును మెల్లగా పట్టుకున్నాడు. ఇంతలో కిడ్నాపర్ వెంబడింపును ఆపలేదు. అతను ప్రాణాలు తీస్తే తప్ప ఆగబోడు. పరిస్థితి అంతా ప్రమాదకరంగా ఉంది. ఒకసారి పట్టుబడితే ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. చివరి ప్రయత్నంగా అన్న తాడు కోసేశాడు. కేవలం 1 సెకండ్లో వంతెన 2 ముక్కలైంది. వెంటనే కిడ్నాపర్లు అందరూ కింద పడిపోయారు. అక్కడ ఉన్న మొసళ్ళు చాలా రోజుల నుండి తిండి లేకపోవడంతో క్షణాల్లో వారిని నమిలి మింగేశాయి. వారు ముగ్గురు తాడును గట్టిగా పట్టుకుని ధైర్యం మరియు తెలివితేటలతో బయటపడ్డారు. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఎంత % ఛార్జింగ్ ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.